కేసీఆరే ప్రధానమైనటువంటి సూత్రధారి. ఈరోజు కవిత సొంత కూతురే కదా, మరి సొంత కూతురు పిలిపించుకొని మాట్లాడే కనీసమైన సోయి లేదా కేసీఆర్కి? టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు కవిత రూపంలో వస్తుందేమో అనిపిస్తుంది. కేసీఆర్ మౌనం వెనుక మర్మం ఏంటి? కవిత లేఖ లీక్ దగ్గర నుంచి సస్పెన్షన్ వరకు స్పందించని బీఆర్ఎస్ చీఫ్ ఏమీ మాట్లాడుకుని డైరెక్ట్ సస్పెన్షన్ వేయటం అంటూ చూస్తాను. సో కేసీఆర్ మౌనం వెనుక ఏంది అనేది ఒక్కసారి మనం చాలా లోతుగా కనుక చర్చ చేస్తే 100% కేసీఆర్ ఇవన్నీ పట్టించుకోవడం అనుకుంటాం, కానీ కేసీఆర్ తెలియకుండా ఏమీ జరగదు. ఈరోజు కవిత ఆరోపిస్తున్నటువంటి ఎవరు అనకొండలు ఎవరైతే ఉన్నారో అవినీతి అనకొండలు అంటూ హరీష్ రావు సంతోష్ రావుపై చేసిన ఆరోపణలు ఏవైతున్నాయో అవి కేసీఆర్ తెలియకుండా జరగలేదు. 100% కేసీఆరే ప్రధానమైనటువంటి సూత్రధారి. ఈరోజు కవిత సొంత కూతురే కదా, మరి సొంత కూతురు పిలిపించుకొని మాట్లాడే కనీసమైన సోయి లేదా కేసీఆర్కి? దీని వెనకాల ఉన్నటువంటి కుట్ర ఏంటి అనేది కూడా ప్రజలు గమనించాలి. వీళ్ళ ఫ్యామిలీ డ్రామా అయిందనేది ప్రజలు గమనించాలి, 100% గమనించాలి. ఇక్కడ చూడండి, ఏమీ మాట్లాడకు డైరెక్ట్ సస్పెన్షన్ వేటు. గులాబీ బాస్ మనసులో ఏముందన్న అయోమయంలో పార్టీ క్యాడర్ ముందే రియాక్ట్ అయి ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చేది కాదన్న అభిప్రాయాలు. బిడ్డ మీద చర్యలు తీసుకునేలా తండ్రిపై సన్నిహితులే ఒత్తిడి తెచ్చారన్న వాదనలు. కవిత ప్రెస్ మీట్ టైంలో ఫామ్ హౌస్లో రౌండ్స్కి వెళ్ళిన కేసీఆర్ అంటూ చూస్తున్నాం. సో ఇక్కడ కొన్ని విషయాలు మీకు చెప్పాలి. సన్నిహితులు చెప్తేనో, లేకపోతే కొడుకు చెప్తేనో, సంతోష్ రావు చెప్తేనో, హరీష్ రావు ఒత్తిడి చేస్తేనో, జయేశ్వర్ రెడ్డి ఒత్తిడి చేస్తేనో కేసీఆర్ నిర్ణయం తీసుకోవట్లా. కేసీఆర్ దగ్గర ఒత్తిడి తెచ్చేంత సత్తా జయేశ్వర్ రెడ్డి కానీ హరీష్ రావు కానీ అంత ధైర్యం చేయరు. కేసీఆర్కి తెలుసు, కేసీఆర్కి అన్ని విషయాలు తెలుసు. కవిత పోవడం వల్ల, కవితను సస్పెండ్ చేయడం వల్ల ఏ పరిణామాలు జరుగుతూ ఉంటాయి, ఆమె ఏమేమి విమర్శలు చేస్తుంది, ఎవరిని టార్గెట్ చేస్తుంది అని కూడా స్పష్టంగా ఆమెకు తెలుసు. స్పష్టంగా కేసీఆర్ తెలుసు. కేసీఆర్ తెలియకుండా చీమ చిట్టుకుమాదు. అందరూ ఏమనుకుంటారు, పెద్ద ఆయన ఫామ్ హౌస్లో ఉంటాడు, ఏం పట్టించుకోడు, ఇవన్నీ పట్టించుకోడు అని అనుకుంటారు. కానీ అంత గుడ్డిగా మనం నమ్మాలన్నా వాళ్ళు అందరూ చెప్తూ ఉంటే దీని వెనకాల పెద్ద డ్రామా నడుస్తూ ఉంది, పెద్ద కుట్ర జరుగుతూ ఉంది, చాలా పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. హరీష్ రావు టార్గెట్గా జరుగుతున్నట్టు కనబడుతూ ఉంది. హరీష్ రావుని పొమ్మలేక పోగొడుతున్నట్టు కనబడుతూ ఉంది. కానీ కవితను సస్పెండ్ చేయడం తర్వాత మరి పరిణామాలు ఎట్లా ఉంటాయి ఏంటి అనేది చాలా స్పెక్యులేషన్ వస్తున్నాయి. ఫైనాన్షియల్ మ్యాటర్లో అంటే కొన్ని విషయాలు ఏంటంటే అక్కడ చాలా రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏదో ఫైనాన్షియల్ మ్యాటర్లో ఈ గొడవలు వచ్చినాయి కాబట్టి ఇంత పెద్ద ఎత్తున ఆమె ఆరోపణలు చేస్తుందని చెప్పేసి ఒక రకమైన వాదన వినిపిస్తుంది. రెండోది హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ టేకప్ చేస్తాడు కాబట్టి ఇప్పుడే బయట పంపించిన దానిలో ఒక రకమైన ఆరోపణ జరుగుతూ ఉంది. ఇలా పలు రకాల స్పెక్యులేషన్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ అంతమందితే ఒక ప్రాంతీయ పార్టీకి అవకాశం ఉండాలి కాబట్టి కవితను బయటకు పంపించినటువంటి ఒక స్పెక్యులేషన్ కూడా నడుస్తూ ఉంది. ఇలా చాలా రకాల స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉన్నాయి. కానీ ఏది ఏమైనప్పుడు కూడా అదంతా కూడా కేసీఆర్ డ్రామానే, కల్వకుంట్ల డ్రామా కంపెనీ ఇదంతా. వీళ్ళందరూ ప్రజల్ని మభ్యపెట్టడం, ప్రజల్ని ఎప్పుడు కానీ ఏదో విధంగా ప్రజల్ని మభ్యపెట్టే దశలోనే ఉంటాయి తప్ప వీళ్ళ చర్యలు ఏది ఉండదు, చిత్తశుద్ధి ఉండదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఆదరించే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు కవిత రూపంలో వస్తుందేమో అనిపిస్తుంది.